ఈ దారుణమైన అంశాలు మన కళ్ళ ముందే రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది అన్యాయమని ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఒక కేసు మీద కేసు 13 కేసులు, ఇంకా 4 కేసులు రెడీగా ఉన్నాయంట. ఈ అన్ని చోట్ల తీసుకెళ్ళి వీళ్ళని హాజరుపరచడం, మళ్ళీ తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర కొంత విచారణ చేయాలంటే కస్టడీ పిటిషన్ వేస్తారు. మళ్ళీ కస్టడీ పిటిషన్ 3 రోజులు తీసుకుంటారు. ఈ విధంగా ఒక చిన్న నేరం మోపబడింది, అది పెద్ద నేరం కూడా కాదు. సోషల్ మీడియాలో జరిగినటువంటి పెద్ద నేరాల కిందకి రాలా. ఇంతకుముందు చాలామందికి బెయిల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దే ఆర్ మేనేజింగ్, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా లోపల నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఇది కలకాలం జరగదని మనవి చేస్తున్నా. మీరు అత్యధికమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు, ఓకే, పరిపాలన చేయాలి, ఓకే. మమ్మల్ని నిర్బంధించి మా పార్టీని తొక్కేయాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తే, ఒక పార్టీని తొక్కాలనుకుంటే ఎవడి వల్ల కాదు, అది మళ్ళీ పెరుగుతుంది. ఇది చరిత్రలో చాలా సత్యాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.